పేరు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి. నేను బోధన్లో లైఫ్ స్టైల్ క్లినిక్ అనే క్లినిక్ని గత 36 సంవత్సరాల నాడు ప్రారంభించడం జరిగింది. BHMS అనేది నా క్వాలిఫికేషన్. హైదరాబాద్లో JSPS గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత బోధన్లో నా స్వగ్రామం ఎక్లాస్పూర్ గ్రామం, కోటిగిరి మండల్, ఇక్కడ బోధన్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి అనేక వేల మందికి వైద్య సహాయం నేను చేయడం జరిగింది. నా సేవలో ముఖ్యంగా ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని వైద్య సేవని నేను ఎన్నుకోవడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి పూర్తి వివరాలు సేకరించి జబ్బుకి కారణం తెలుసుకొని వైద్యం చేయడం నా యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం పూట చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసి వస్తే వారు తగినైన జాగ్రత్తలు అనగా వారి వెంట మంచినీళ్ళ బాటిల్స్, తర్వాత క్లాత్స్ ఉంచుకొని ప్రయాణం చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో ఫంక్షన్స్లో ఎక్కడంటే అక్కడ వెళ్ళి తినుబండారాలు, ఇష్టమైన ఆహార పదార్థాలు తిని ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరగటం జరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు వెంట ఉన్న చిరుబండారాలని, తినుబండారాలని ఇష్టం వచ్చినట్టు తినకుండా హైజీనిక్ కండిషన్లో ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ప్రజలకి అర్థిస్తున్నాం. ప్రజలు ఎండాకాలం మంచినీళ్ళు అనేది తాగటం ఎక్కువగా అవసరం. డీహైడ్రేషన్తో వారు ఎక్కువగా కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడడం సహజం. అదే కాకుండా డీహైడ్రేషన్తో కళ్ళు తిరిగిపోవడం, లో బీపీ జరగడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తగు జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తీసుకొని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. ఎవరు కూడా హాస్పిటల్ రాకూడదని మేము కోరుతున్నాం. వారంతటి వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, మంచి ఆహార నియమాలను పాటించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఆహారాలు తీసుకుని, జంక్ ఫుడ్స్ తీసుకుని ఎంతోమంది అనేక రకాలైనటువంటి జబ్బులకి వాళ్ళు గురి అవుతున్నారు. అవి కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎండాకాలంలో ముఖ్యంగా కొబ్బరి బొండాలు, అదేవిధంగా చెరుకు రసం, మంచినీళ్లు, నిమ్మకాయ రసం, ఉప్పు కలిపిన మజ్జిగ ఇటువంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించడం మూలంగా వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని, వెజిటబుల్స్తో ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, వెజిటబుల్స్ని తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను గత 36 సంవత్సరాల నుండి నా అనుభవం ప్రకారం నేను ప్రజలకి మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఆహార పదార్థాలు ఏమాత్రం కొంచెం మీకు అనుమానం వచ్చినా అటువంటి ఆహార పదార్థాలు జోలికి వెళ్ళవద్దని చెప్తున్నాను. ఫుడ్ పాయిజన్ అయితే తప్పనిసరిగా సీరియస్ అయిపోతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మరి ప్రజలందరికీ మెరుగుపడుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి ఆనాటి కాలంలోనే ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ప్రజలకి ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలని సరైన పద్ధతిలో తీసుకోవడం, ఆహారాన్ని మితంగా తీసుకోవడం, ఇంటి దగ్గర వండిన పదార్థాలను తీసుకోవడం, మన ఇంటిలో తయారు చేసిన వస్తువులను, భోజనాన్ని తింటే సాధ్యమైనంత వరకు మీరు హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, దేశం రాష్ట్రం సుభిక్షంగా
ఉండాలని చెప్పి, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నేను